ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 142వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత సతీఖండంలో బ్రహ్మదేవుడు నారదుల వారికి అలా దక్షుడు చేసేటువంటి యజ్ఞం యొక్క సమాచారమును విన్నటువంటి ఆ సతీదేవి శివుని అతడికి రమ్మని పట్టుబట్టడం, ఆ దక్షిణి శివద్రోహమని తెలుసుకుని ఆ భగవంతుడైనటువంటి శివుని యొక్క ఆజ్ఞతో సతీదేవి తన తండ్రి చేసేటువంటి యజ్ఞ మండపములకు శుభగణములతో తరలి వెళ్ళడం అనేటువంటి అంశములను ఈ రోజు నుంచి కూడా మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ, శ్రీశైల సంగే విభుదాది సంగే తులాద్రితుంగే సిముదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం. ఓం శ్రీశైల మల్లికార్జున లింగేశ్వరాయ నమః. భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగేశ్వరాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. బ్రహ్మదేవుడు అంటున్నారు, ఓ నారద, దేవర్షి గణములు మిక్కిలి ఆనంద ఉత్సాహములతో దక్షిణ చేసేటువంటి యజ్ఞములకు వెళ్ళేటువంటి సమయంలో ఆ దక్ష కన్య అయినటువంటి సతీదేవి గంధమాదన పర్వతం మీద సఖీజన పర్వతయ్యి రకరకములైనటువంటి ఉత్తమ క్రీడలను సలుపుతూ ఉన్నది. అలా ఆనందంతో క్రీడల యందు లగ్నమై ఉన్నటువంటి ఆ సతీదేవి రోహిణితో కూడి దక్షయజ్ఞమునికి వెళ్తున్నటువంటి చంద్రుని చూసింది. అలా ఆ దృశ్యాన్ని చూసి ఆమెకు హితకారిణియు ప్రాణప్రియమైనటువంటి సఖి అయినటువంటి విజయతో ఈ విధంగా అంటోంది, నా సగులలో శ్రేష్ఠురాలు మిగిలిన ప్రియమైనటువంటి దానవు ఓ విజయ, చంద్రుడి దేవుడు రోహిణి సమేతంగా ఎక్కడికి వెళుతున్నాడో శీఘ్రంగా తెలుసుకుని రావాల్సింది అని ఆ సతీదేవి ఆ సఖి అయినటువంటి ఆ విజయను ఆదేశించింది. అంత సతీదేవి యొక్క ఆదేశానుసారం ఆ సఖి అయినటువంటి విజయ వెంటనే అతడికి వెళ్ళి యథోచితమైనటువంటి శిష్టాచారంతో ఈ అడిగింది, ఓ చంద్రదేవ, మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అడగగా ఆ విజయ అనేటువంటి సఖి ఈ విధంగా ఆ చంద్రదేవుణ్ణి ప్రశ్నించగా అంత చంద్రదేవుడు తన యొక్క యాత్రా ఉద్దేశ్యమును సగౌరవంగా ఆమెకు తెలియజేశాడు. అలా దక్షిణీయుడు జరిగేటువంటి యజ్ఞోత్సవం ఇత్యాది వృత్తాంతమంతా కూడా ఆమెకు తెలిపాడు. ఇదంతా కూడా విన్నటువంటి విజయ అనేటువంటి ఆ యొక్క సతీదేవి యొక్క సఖి ఉత్కంఠ భరితురాలి సతీదేవి చెంతకు వెళ్ళింది. అంత చంద్రుడు చెప్పినటువంటి ఈ విషయమనంతా కూడా ఆ సతీదేవికి చెప్పి పూర్తిగా వివరించింది సంగతులన్నీ కూడా. దానిని విన్నటువంటి ఆ సతీదేవి కాళిక మిక్కిలి విస్మయం చెందింది. తన వద్దకు ఈ సమాచారం ఎందుకు చేరలేదో, కారణం ఏమిటో ఆ సతీదేవికి ఏమాత్రం కూడా అర్థం కాలేదు. అప్పుడు ఆమె ఆ యొక్క గణంబులతో చుట్టబడినటువంటి తన యొక్క స్వామి, ఆ శివ గణంబుల చేత చుట్టబడినటువంటి తన యొక్క స్వామి భగవంతుడైనటువంటి ఆ శివుని చెంతకు వెళ్ళి ఈ విధంగా ప్రశ్నించింది సతీదేవి, ఓ ప్రభు, మా తండ్రి గారైనటువంటి దక్షుడు ఇంట్లో ఏదో ఒక గొప్ప యజ్ఞం జరగబోతుంది, అసలు గొప్ప ఉత్సవం కూడా జరుగుతుందని తెలిసింది. ఆ యజ్ఞంలో సమస్త దేవర్షులు కూడా పాల్గొన్నారు. ఓ దేవదేవేశ్వర, ఓ శివ మహాదేవ, నాకు నా తండ్రి గారు చేసేటువంటి యజ్ఞమందు పాల్గొనాలి అనేటువంటి అభిలాష కలిగింది. మరి మీకెందుకు కలగట్లేదు? ఇందుకు కారణం ఏమైనా ఉన్నట్లయితే నాకు తెలియజేయవలసింది అని మహాదేవుని ప్రశ్నించింది. మహాదేవా, సుహృదులతో కలిసి ఉండడియే సహృదయ యొక్క ధర్మం. ఈ కలయిక
వారి యొక్క పరస్పర ప్రేమను కూడా పెంపొందించేటువంటిది అవుతుంది కనుక ఓ ప్రభు, ఓ స్వామి, నా యొక్క ప్రార్థనను మీరు మన్నించి మీరు పూర్తిగా ప్రయత్నించి నాతో నా తండ్రి గారి యొక్క యజ్ఞశాలకు నేడే మీరు కూడా రావాల్సింది, విచ్చేయవలసింది అని ప్రార్థించింది. దక్షిణి వాగ్బాణంబలతో శంకరుని యొక్క హృదయం గాయపడి ఉన్నది. అలా సతీదేవి యొక్క మాటలు విన్నటువంటి ఆ మహేశ్వర దేవుడు మధురమైనటువంటి వాక్కులతో ఈ విధంగా అంటున్నాడు, ఓ దేవి, నీ తండ్రి అయినటువంటి దక్షుడు నాకు విశేషంగా ద్రోహయ్యాడు. జ్ఞానశూన్యులు, మూర్ఖులు అయినటువంటి దేవతలు, ఋషులు అందరూ కూడా అభిమానులు నీ తండ్రి యజ్ఞమునికి వెళ్ళారు. పిలువకుండానే ఇతరుల యొక్క గృహానికి వెళ్ళేటువంటి వారు అవమానంబుల పాలవుతారని తెలుసుకో. అది మృత్యువు కంటే కూడా మహాబాధాకరం కనుక ప్రియురాల, విశేషంగా నేను కూడా దక్షిణం చేసేటువంటి యజ్ఞం స్థలమునకు కానీ ఆ యజ్ఞం మండపమునకు కానీ వెళ్ళరాదు. ఎందుకనగా మనం ఏ విధంగానూ కూడా ఆహ్వానింపబడలేదు. నేను సత్యమును మాత్రమే చెబుతున్నాను. అలా మహాత్ముడైనటువంటి మహేశ్వరుడు అట్లు చెప్పినా కూడా సతీదేవి రోషావేశంతో ఈ విధంగా అంటోంది, శంభుదేవ, మీరు సమస్తమునకు కూడా ఈశ్వరుడు. మీరు వెళ్ళటం వల్ల యజ్ఞమంతా కూడా సఫలీకృతం అవుతుంది. దుష్టుడైనటువంటి నా తండ్రి ఇప్పుడు మిమ్మల్ని ఆహ్వానించలేదు. ప్రభు, ఆ దురాత్మ యొక్క అభిప్రాయం ఏమిటో నేను తెలుసుకొని కోరుతున్నాను. అక్కడ చేరి ఉన్నటువంటి దుష్టులకు సకల దేవతల యొక్క మనోభావాన్ని కూడా నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. కనుక ఓ ప్రభు, నేడే నేను నా తండ్రి గారు ఆచరించేటువంటి యజ్ఞమునకు నేను వెళ్తాను. నాథా మహేశ్వర, నేను అతడికి వెళ్ళటకు మీ యొక్క అనుజ్ఞ మాత్రం నాకు ఇవ్వమండి అని ప్రార్థించింది. సతీదేవి ఈ విధంగా పలుకగా సర్వజ్ఞుడు, సర్వద్రష్ట, సృష్టికర్త, కళ్యాణ స్వరూపుడు, మంగళమూర్తి అయినటువంటి ఆ సాక్షాత్తు భగవంతుడు అయినటువంటి ఆ రుద్రదేవుడు ఆమెతో ఈ విధంగా మధురమైనటువంటి వాణి వాక్యం పడుతూ ఈ విధంగా పలుకుతున్నాడు. శివుడు ఉత్తమమైనటువంటి వ్రతాన్ని పాలించేటువంటి ఓ దేవి, నీవు అతడు తప్పకుండా పోవలను నీకు అభిలాష కలిగింది. నీవు నీ తండ్రి యజ్ఞమునికి పోవుటకు నేను అనుమతిస్తాను. నీవు ఒక మహారాణికి తగినటువంటి రాజోపచారమును వెంట పెట్టుకుని వెళ్ళు. ఈ నంది వృషభుడు సుసజ్జితుడై ఉన్నాడు. ఇతన్ని అలాగే మరియు అనేకమైనటువంటి ప్రమద గణములతో కూడి వెళ్ళు. ఓ ప్రియురాలా, అలంకృతమైనటువంటి ఈ వృషభం మీద ఆశీనురాలవై ప్రయాణాన్ని చెయ్యి. అలా రుద్రదేవుని యొక్క ఆదేశాన్ని పొందినటువంటి ఆ సుందరమైనటువంటి ఆభరణములతో అలంకరించుకుని సతీదేవి సకల సాధనములతో కూడి తండ్రి అయినటువంటి దక్షిణ ఇంటి వైపులకు బయలుదేరింది. అలా పరమాత్ముడైనటువంటి శివుడు ఆమెకు సుందర వస్త్రములను, ఆభరణములు, మహోజ్వలమైనటువంటి ఛత్ర చామరాజులు మొదలైనటువంటి మహారాజోచిత ఉపచారములను కూడా అందజేశాడు. అలా శివుని యొక్క ఆజ్ఞను పొంది 60,000 రుద్రగణములు మిక్కిలి ప్రసన్నతతో, గొప్ప ఉత్సాహంతో, కుతూహలంతో ఆ సతీదేవి యొక్క వెంట బయలుదేరారు. అప్పుడు ఆ యజ్ఞములకు వెళ్ళేటువంటిప్పుడు గొప్ప ఉత్సవం కూడా జరిగింది. మహాదేవుని యొక్క గణములు శివప్రియమైనటువంటి సతీదేవి కొరకు చాలా గొప్ప ఉత్సవం జరుపుకున్నారు. మహోత్సవంలా ఉన్నది. ఆ శివగణములందరూ కూడా కుతూహలంతో పనిచేస్తున్నారు. శివుని యొక్క ఆ యశస్సును వారందరూ కూడా గానం చేస్తున్నారు. ఆ శివుడికి ప్రియమైనటువంటి వారు, గొప్ప వీరులైనటువంటి ప్రమద గణములు ఆనందంతో, ఉత్సాహంతో, మహోత్సాహంతో ఎగురుతూ, కేరింతలు వేస్తూ, గంతులు వేస్తూ వెళ్ళారు. జగదంబ యొక్క ప్రయాణ కాలం మిక్కిలి శోభాయమానంగా ఉన్నది. అప్పుడు జయజయకారములతో 3 లోకములు కూడా ప్రతిధ్వనిస్తున్నాయి అని ఈ శ్రీ శివ మహాపురాణం ద్వారా మనకి ఆ బ్రహ్మదేవుడు నారదునికి తెలియజేశాడని తెలియజేస్తూ, సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానంద రూపాయ ప్రమథేశాయ మంగళం. స్వస్తి ప్రజాభ్యః
పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.